చేరి వచ్చినటువంటి మరి సావం చేరి వచ్చినటువంటి ప్రతి వారికి కూడా పేరు పేరున శుభాభివందనములు తెలియజేస్తుంటున్నాం. మరి మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. ఈ సమయంలో మరి ఇటు రీతిగా మరి మీ మధ్యలో నిలబడతానని మరి నేను అనుకోలేదు. కానీ దేవుడు తన మరి ఏర్పాటు, తన యొక్క ఉద్దేశము మరి ఏమై ఉన్నదో మరి దేవుడు ఈ సమయంలో బయలుపరచులాగన అలాగనే ఈ సమయం వృధా కాకుండా మనం సద్వినియోగపరచుకుందాము. దేవుని వాక్యము మనము శ్రద్ధగా విందాము. మరి ముఖ్యంగా ఈ దినాల్లో చూసినట్లయితే ఈ డిసెంబర్ నెలంతా కూడా దాదాపు మనందరం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పండుగను జరుపుకుంటాం. పండుగ అంటే మరి మనందరికి కూడా తెలుసు, క్రిస్మస్ పండుగను మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే ఇది ఎవరికి పండుగ? చాలా మంది ఈ దినాల్లో మనం చూసినట్లయితే దేవుని పిల్లలుగా జీవించకపోయినప్పటికీ వారు కూడా క్రిస్మస్ చేసుకుంటారు. దేవుని పిల్లలు కాని వారు ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగను మరి చేసుకుంటారు. అసలు ఈ క్రిస్మస్లో మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏమిటి? వాస్తవంగా మరి దేవుడు ఒక ఉద్దేశంతో తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి పంపించారు. దేవుని యొక్క ఉద్దేశము ఏమై ఉన్నదో మనము తెలుసుకున్నప్పుడే అదే మన జీవితాల్లో నిజమైనటువంటి క్రిస్మస్గా మరి ఉంటుంది. అది తెలుసుకోకుండా మనము చేసేటువంటి మరి ఈ లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలు, పండుగ హడావుడి, మరి దేవునికి సంతోషం లేదు. అలాగనే ఇవి చేసుకున్నట ద్వారా ఆ ఒక్క దినం మాత్రమే సంతోషాన్ని అనుభవించేటువంటి వారంగా ఉంటారు. మరి ప్రతి దినము ఆ క్రిస్మస్ ఆ సంతోషాన్ని మనం అనుభవించాలంటే అసలు యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడనే సత్యాన్ని మనం మొట్టమొదటిగా గుర్తించాలి. గుర్తించినప్పుడు మాత్రమే మనము ప్రతి దినము కూడా ఆ ఒక్కరోజే కాదు, అన్యుల వలె ప్రతి దినము కూడా మనము దేవుడిచ్చు సంతోషాన్ని మనము అనుభవించవచ్చు, దేవునిలో ఆనందించవచ్చును. కనుక ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఉద్దేశము ఏమిటో అని మనం గుర్తించాలి. ఎందుకొరకు వచ్చాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటిగా 9వ వచనము నేను చదువుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించున్నట్లు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు జన్మించాడు ఈ భూమి మీద అనంటే ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది, ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించున్నట్లు. మొదటి ఉద్దేశము, తండ్రి అయినటువంటి దేవుని ఉద్దేశము తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ఎడల ఏమిటి ఆ ఉద్దేశం అనంటే ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించాలి. అంటే ఆయన పరలోకంలోనే ఉంటే సరిపోదు, ఆ సింహాసనంలోనే మరి ఉంటే సరిపోదు. కాబట్టి ఆయన ఎక్కడికి రావాలి అనంటే మానవులు నివసించేటువంటి ఈ భూమి మీదకి ఆయన రావాలి. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తించాలి. చాలా మంది పేర్లు, చక్కటి పేర్లు ఉంటాయి. యేషోబనో, మరియమ్మనో, లేకపోతే మార్తమ్మనో, యేసు అనో ఇలాంటి పేర్లు ఉంటవి. కానీ వారి జీవితాల్లో మరి రక్షణ తెలియదు, రక్షణ ఆనందము తెలియదు. అసలు మొట్టమొదటిగా యేసు ప్రభు వచ్చినటువంటి ఉద్దేశం కూడా తెలియదు, రక్షణ గురించి కూడా తెలియదు. కానీ వారు కూడా ఏం చేస్తారంటే ఈ క్రిస్మస్ సంబరాల్లో
పాలు పొందుతారు, వీటి కొరకు డబ్బులు వెచ్చిస్తారు, వారి సమయాన్ని ఇచ్చిస్తారు, తర్వాత చేయవలసినటువంటి ప్రతిదీ కూడా నమ్మకంగా వారు జరిగిస్తారు. కానీ అది ఈ భూ సంబంధమైనట్టు మట్టికే. కానీ ప్రియులారా, దేవుడు అది కోరట్లేదు మన జీవితాల్లో. ఆయన ఎందుకు వచ్చాడు ఈ భూమి మీద అనేది మనం మొట్టమొదటిగా తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలో అది జరిగించినప్పుడు, అది చేసినప్పుడు మాత్రమే దేవునికి సంతోషం ఉంటుంది. ఒక పాపి రక్షించబడినప్పుడు పరలోకములో ఎంతో గొప్ప సంబరము, గొప్ప సంతోషము. అక్కడ క్రిస్మస్ కంటే కూడా ఇంకా గొప్ప వేడుకలు పరలోకంలో జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు అంటే ఒక పాపి రక్షించబడినప్పుడు. కనుక ఆ పాపిని రక్షించటానికే ఈ వేడుకలు జరిగించటానికి కాదు. ఈ భూమి మీద ఏదో మరి ఇంటి పైన నక్షత్రము, ఒక పాట ఉంది, ఇంటి పైన స్టారు, ఇంటిలోన బారు. కాబట్టి ఈ దినంలో చాలా మంది అలాగుంటున్నారు. ఇంటి పైనేమో స్టార్ ఉంటుంది, ఇంటిలోనేమో బారు వాతావరణము, విస్కీ, బ్రాందీ, కళ్ళు, రకరకాలైనటువంటి చెడు అలవాట్లు, వ్యసనములు. ఈ దినాల్లో ఇలాంటి పరిస్థితి చాలా మందికి ఉంది. నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన చాలా మంచి వ్యక్తి, మంచి పేరు సంపాదించుకున్నాడు, ఎవరి జోలికి వెళ్ళడు, కానీ అందరూ మెచ్చుకుంటారు అతన్ని. అయితే తనకు ఒక చెడు అలవాటు ఉంది. ఏంటి అనంటే, ఆదివారం మాత్రమే తనకు తాగాలనిపిస్తూ ఉంటుంది, ఇంకా వేరే రోజుల్లో తాగాలనిపించదు. అది కూడా ఎప్పుడు అనంటే ఆదివారం మందిరంకి వెళ్ళిన తర్వాత, మందిరంలోకి వెళ్ళి అక్కడ వాక్యం విని ఆయన ఎక్కడికి వస్తాడంటే డైరెక్ట్ గా బార్కి వెళ్తాడు. బార్లో తాగేసి హాయిగా సాయంత్రానికి మళ్ళీ ఇల్లు చేరతాడు. అదే తన బలహీనత. ప్రియమైనటువంటి సోదరి, ఇలాంటి జీవితము మనం కలిగి ఉన్నట్లయితే ఈ క్రిస్మస్ ని మనము తాత్కాలికంగా మాత్రమే, ఈ లోకంలో మాత్రమే దాన్ని అనుభవిస్తాము. ఆ పండుగనంటే సంతోషిస్తాము. ఆ పండుగ వాతావరణంలో కలిసి మనం ఏదో కొంత సమయాన్ని సంతోషంగా గడిపి వచ్చేస్తా ఉంటాం. కానీ ప్రియులారా, దేవుడు కోరుకునేది అది కాదు. యేసు ప్రభువారు మరణము అనుభవించటానికి వచ్చాడంటే ఇక్కడికి. ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు. కాబట్టి మొదటి ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఈ భూమి మీదకి ఎందుకొరకు వచ్చాడనేది నీవు చెప్పాలి. ఒక క్రైస్తవుడు చెప్పాలి. నీ కొరకు ఏమి చేశాడో చెప్పాలి. నీ కొరకు ఆయన చేసినటువంటి కార్యం ఏంటో నీవు గుర్తించినప్పుడు మాత్రమే నువ్వు చెప్పగలుగుతావు. గుర్తించకపోతే నీవు కూడా యాంత్రికంగా లోకంలో ఉండేటువంటి పద్ధతులు, వాటి వైపు నువ్వు పరిగెత్తుతూ ఉంటావు. కనుక ప్రియులారా, మరి మొదటిగా దేవుడు మరణం అనుభవించడానికి వచ్చాడు. ఇది మొదటి తండ్రి యొక్క ఉద్దేశము తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు పట్ల. అందుకనే మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ మనం చూస్తాము. నేను చదువుతున్నాను, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనం ఇంక బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచి వాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. కాబట్టి ఆయన మరణము అనుభవించటానికి ఈ భూమి మీదకి పంపబడ్డాడు. కాబట్టి మొదటి ఉద్దేశం. రెండవదిగా మనం చూస్తాము 10వ వచనం. నేను చదువుతున్నాను, ఇది హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగను. కనుక ప్రియులరా, మనకు ఒక రక్షణకర్తగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ రక్షణకర్త ఏ విధంగా తను రక్షణకర్తగా ఉన్నాడు. రక్షణకర్త అంటే సరిపోదు. ఒక పేరు పెట్టుకున్నామంటే, ఒక బిరుదు కలిగి ఉన్నామంటే దాని వెనక ప్రయాసం ఉంటుంది. MBBS అంటే దాని వెనక ఎంతో ప్రయాసపడినటువంటి వ్యక్తికి ఆ సర్టిఫికేట్ ఇస్తారు. PhD చేస్తే మరి దాని వెనక ఎంతో ప్రయాసం ఉంది. అలాగనే ఇక్కడ రక్షణకర్త. ఈ రక్షణకర్త అనేటువంటిది ఒక బిరుదు. ఆ రక్షణకర్తగా అవటానికి ఏమి సహించాడంట మనం చూస్తాము. వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగను అనగా
పరలోకముండి తండ్రి ఏమి చేశాడనంటే ఈ పాపములో జీవిస్తున్నటువంటి మానవుణ్ణి విడిపించాలి అనంటే ఈ రక్షణ కర్త ఏమి చేయబడాలి అనంటే శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయబడాలి. అంటే ఒక తర్ఫీదు మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మరణానికి అప్పగించుకునే దానికి ముందుగానే ఇక్కడ సిద్ధపరచబడ్డాడు. ఒక తర్ఫీదు ఇవ్వబడింది. ఆ తర్ఫీదు ఏంటి అనంటే ఆ దానికి ఒక పేరు శ్రమల ద్వారా. శ్రమలు పొందుకున్నాడు, నిందలు పొందుకున్నాడు, అవమానము, వేదన. తన ఇంటిలోనే మొట్టమొదటిగా తర్ఫీదు పొందుతా వచ్చాడు. తను ఉన్నటువంటి ఇంటిలో తల్లిదండ్రులకు సహాయం చేస్తూ వచ్చాడు. తర్వాత చక్కటి పని చేస్తూ వచ్చాడు. ఎక్కడ కూడా తిరుగుబాటు చేయలేదు. మరి ఆ కుటుంబము చాలా బీద కుటుంబము. యేసుక్రీస్తు ప్రభువారు ఏదో గొప్ప కుటుంబంలో, ధనము కలిగినటువంటి కుటుంబంలో జన్మించలేదు. వారు చాలా బీదలైనటువంటి వారు. ఆ కుటుంబంలో జన్మించినాడు. బీదలుగా ఉండటము, లేకపోతే ఆ ఇంట్లో ఏ అక్కర కూడా తీర్చబడదో, ఆకలికి అలమటించిపోయాడు. కొన్ని సందర్భాల్లో మరి అందరూ భోజనం చేసేవారంట. వారికి ఉన్నటువంటి అన్నలు, చెల్లెలు, తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా భోజనం చేసిన తర్వాత ఇతనికి ఏమి మిగిలేదు కాదంట యేసు ప్రభు వారికి. ఆ కుటుంబంలో ఈ భూమి మీద జీవించినప్పుడు పరిస్థితి నేను చెప్తున్నాను. భూమి మీద ఉన్నప్పుడు, ఆ కుటుంబంలో ఉన్నప్పుడు తనకి ఏది లేకపోయినా కూడా అక్కడ అన్ని సర్దుకుని ఉండేవాడు. వాటన్నిటిలో కూడా మరి తల్లిదండ్రులు, చుట్టుపక్కల ఉండేటువంటి వారు నిందించారు, అవమానపరిచారు. ఇతనికి తండ్రి లేడు అన్నారు చాలా మంది. ఎంతో వేదన పెట్టారు. కొంతమంది ఏమో అరే మాకు తెలుసు కదా, ఇతనికి ఇలాంటి జ్ఞానం ఎట్లా వచ్చింది, యోసేపు కుమారుడు కదా అని వాళ్ళు చుట్టూ ఉండేటువంటి వారు గుర్తించలేదు సరైన విధానంలో. వారు గుర్తించినటువంటి కారణాన్ని బట్టి నింద, వేదన, సమస్యలు, శ్రమలు, బాధలు. కనుక ప్రియులారా, ముందుగానే తర్ఫీదు పొందినాడు. దేని కొరకు తర్ఫీదు పొందాడంటే ఆ సిలువలో మరణించడానికి, ఆ సిలువలో తన యొక్క రక్తాన్ని చిందించడానికి, ఆ సిలువలో తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని దారులుగా పేయటానికి మరి తేలికగా అక్కడికి వెళ్ళలేదు, కానీ ముందుగానే శ్రమ పడుతూ వచ్చాడు. గవిని వెలుపట శ్రమ పడినాడు, తండ్రితో సహవాసం చేస్తూ వచ్చాడు. కనుక ప్రియులారా, ఇంత శ్రమ పడినటువంటి వ్యక్తి మాత్రమే ఆ శిలువ మరణము అనుభవించగలడు అనేది తండ్రి తెలుసు. కనుకనే ఆ శిలువ మరణానికి వెళ్ళేదానికి ముందుగా వీటన్నిటిని గుండా కూడా తీసుకుని వెళ్తూ వచ్చాడు. కనుక మనందరికీ తెలుసు ఈ విషయాలు. కనుక ఆయన రెండవదిగా వచ్చినటువంటి ఉద్దేశం ఏమిటి అనంటే శ్రమ పడటానికి, అనగా ఆ శ్రమల ద్వారా సంపూర్ణుడుగా చేయబడటానికి. ఇప్పుడు ఒక అర్హత సంపాదించాడు. దేనికి? మరణమును అనుభవించటానికి, మరణించటానికి. కాబట్టి ఇప్పుడు ఈయన సంపూర్ణుడిగా చేయబడ్డాడు. సంపూర్ణుడిగా చేయబడటానికి, శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయబడటానికి ఈ భూమి మీదకి వచ్చాడు, అనగా శ్రమ పొందటానికి వచ్చాడు. తర్వాత ఈ సంపూర్ణంగా చేయబడినటువంటి వ్యక్తి ఏమి చేయగలడు? ఇప్పుడు చూస్తాం మనం 14వ వచనము. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. కనుక ప్రియులారా, ఇప్పుడు ఒక పనిముట్టు తయారైంది. దేవుడు ఉద్దేశము, తండ్రి అయినటువంటి దేవుడు ఒక ఉద్దేశంతో ఈ మనందరినీ చూస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చూశాడు. చూసిన తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి అక్కర ఏంటి గుర్తించాడు. ఆ యొక్క అక్కర తీర్చబడటానికి ఒక పనిముట్టు, ఒక సాధనాన్ని భూమి మీదకి పంపించాడు. ఆ సాధనమే యేసుక్రీస్తు ప్రభువారు. ఆటోమేటిక్గా తాను తీర్మానం చేసుకున్నాడు కూడా మరణం అనుభవించడానికి, భూమి మీదకి రావటానికి. కనుక ప్రియులారు, ఇప్పుడు ఈ సాధనము మాత్రమే మనల్ని విడిపించగలదు. ఆ యొక్క తీర్మానము ఇక్కడ మనం చూస్తాము. మరి దేని కొరకంట? కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే
మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని. కాబట్టి మనం అపవాది చేతిలో ఉన్నాం, మరణములో ఉన్నాం, ఆ మరణ భయంలో ఉంటూ ఉన్నాం. కనుక ఈ మరణ భయం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. కనుక మరణం యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింప చేయటానికి వచ్చాడు. ఇవన్నీ కూడా శిలువ మరణంలో ఉన్నటువంటి సత్యాలు. కనుక ఇది ఏదో యాంత్రికంగా లేకపోతే ఏదో సునాయాసంగా ఇట్లా తేలిగ్గా అయిపోయినటువంటి పని కాదు. మనము మరణములో ఉన్నాము, నీవు గుర్తించాలి. ఇంకా గుర్తించినటువంటి వారు కూడా చాలా మంది క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నారు. ప్రియులారా, మనము ఈ విషయాల్ని గుర్తించాలి. ప్రభు వచ్చినటువంటి ఉద్దేశం మనం గుర్తించినప్పుడు ఇందుకొరక వచ్చింది ప్రభు అని అప్పుడు నువ్వు ఏం చేస్తావు, దేవుణ్ణి నిజంగా ఆరాధించగలుగుతావు. దేవునికి నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. ఏదో క్రిస్మస్ పండుగ జరుపుకొని ఆరాధన చేయకుండా, ప్రార్థన చేయకుండా, నీ జీవితంలో దేవుడు చేసినటువంటి మేలు కానీ, ఆయన ఇచ్చినటువంటి రక్షణ కానీ అనుభవించకుండా ఉండటం అది దేవుని ఉద్దేశం కాదు. అలాగున చేసినట్లయితే ఈ లోకంలో జరిపించేటువంటి క్రిస్మస్ ద్వారా ఎటువంటి ప్రయోజనమో లేదు. కనుక ప్రభు ఏం చేస్తా వచ్చారు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, ఆ మరణంలో ఉన్నాము, ఆ నేను చదువుతున్నానండి. మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకు. కాబట్టి సాతానుని తలను చితక తొక్కేస్తాడు మరణము ద్వారా. ఇప్పుడు వాడికి మిగిలింది ఏంటి అంటే తోకే. ఈ దినాల్లో ఆ తోకను చూసే మనం భయపడుతూ ఉన్నాం. అసలు తల లేదు. ఉదాహరణకు చెప్పాలంటే, ఇప్పుడు ఏదన్నా పాము వచ్చింది అనుకోండి, పాముని మొట్టమొదటిగా ఏం చేస్తారు, కొడతారు. కొట్టిన తర్వాత దాని తల చితక దొక్కుతారు. చితకేసిన తర్వాత కూడా కొద్దిసేపు వరకు తోకతోటి ఏం చేస్తుందంటే పాము మరి అటు ఇటు ఆడిస్తూ ఉంటే దాన్ని చూసినటువంటి ప్రతి వారికి కూడా భయం కలుగుతుంది, దూరంగా పారిపోతారు. అది చనిపోయిందని తెలిసినా కూడా, చితక తొక్కినా కూడా ఆ తోకను చూసి భయపడుతూ ఉంటారు. ఇదే ఈ దినాల్లో జరుగుతుంది. ప్రియమైనటువంటి సహోదరు, నువ్వు యేసు ప్రభువుని సొంత రక్షకునిగా స్వీకరించకపోయినట్లయితే, అంగీకరించకపోయినట్లయితే నీవు కూడా భయపడుతూ ఉంటావు. నీవు కూడా ప్రతి పరిస్థితికి భయపడుతూ ఉంటావు. ఆ తోకను చూసి నువ్వు కూడా భయపడే పరిస్థితి, ఆ యొక్క స్థితిలోనే ఉంటూ ఉంటావు. కనుక ప్రభు నిన్ను ఆ స్థితిలో ఉండాలని కోరటం లేదు. నీవు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడేటువంటి వారుగా, దేవుని యొక్క బలం ఎంత గొప్పదో నువ్వు గుర్తించాలి. మరణము నుంచి విడిపించాడు, మరణ బలము. చూడండి, అక్కడి నుంచి దేవుడు విడిపించడానికి వచ్చాడు. తర్వాత ఇంకా మనం ముందుకెళ్తే, మరణం ద్వారా నశింపజేయటం, తర్వాత జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. రెండవదిగా దాస్యమునకు లోబడిన వారిని. ఆ దాసులం ఎవరు? నీవు నేను, మనమే. ఒకప్పుడు మనం దాసులంగా ఉన్నాం. దేనికి దాసులంగా ఉన్నాం? పాపానికి దాసులంగా ఉన్నాం, మరణమునకు దాసులంగా ఉన్నాము. జీవిత కాలం అంతా కూడా ఈ మరణం వలన ఏలుబడి చేస్తూ ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినటువంటి మరి కారణాన్ని బట్టి ఇప్పుడు ఇక ఆ మరణ భయం అనేది పోయింది. దాస్యములో ఇప్పుడు మనం లేం. కనుక ఆ దాస్యము నుంచి విడిపించడానికి ప్రభు కూడా ఏం చేయబడ్డాడంటే, ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను. కనుక ప్రియులారా, ఇప్పుడు ప్రభు ఎందుకు వచ్చాడు అనంటే మనం చెప్పాలి, ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించడానికి వచ్చాడు. తర్వాత రెండవదిగా ఆయన దేని కొరకు వచ్చాడు? శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయబడటానికి వచ్చాడు. దేనికి సంపూర్ణుడిగా చేయబడటానికి? శిలువ మరణానికి అప్పగించుకోవటానికి. కాబట్టి ఇప్పుడు సంపూర్ణుడిగా చేయబడ్డాడు. తర్వాత మూడవదిగా ఆయన ఏం చేస్తూ వచ్చాడు? మరణము బలము కలిగినటువంటి అపవాది చేతిలో నుంచి మనల్ని విడిపించడానికి వచ్చాడు. తర్వాత మరి నాలుగవదిగా మరి ఆ దాస్యము నుంచి, మరణ భయము అనేటువంటి దాస్యము నుంచి విడిపించడానికి ప్రభు వచ్చినాడు. ఈ 4 విషయాలు. తర్వాత ఇంక దేని కొరకు వచ్చాడు? 11, 12 వచనాలు నేను చదువుతున్నానండి. పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక
నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును. కనుక మరి ప్రచురపరతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. నేను ఆయన కొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 11, 12 వచనాలు జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధపరచు వారికిని, పరిశుద్ధపరిచే వారు ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడే. ఆయనే పరిశుద్ధుడు. ఆయన మాత్రమే మనలను పరిశుద్ధపరచడానికి యోగ్యుడు. కనుక పరిశుద్ధపరచు వారికిని, పరచబడు వారికిని అనగా పరిశుద్ధపరచబడేటువంటి వారు ఎవరంటే మానవులు. ఇప్పుడు మనము అర్థం చేసుకోగలిగితే దేవునికి మానవులకు మధ్యవర్తిగా వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఇప్పుడు పరిశుద్ధపరచు వారికిని అనగా దేవునికిని, పరిశుద్ధపరచబడు వారికిని అనగా మానవులకును. ఇప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే అందరికీ ఒకటే మూలం. ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. కనుక దేవుని యొక్క నామమును మన మధ్యలో ప్రచురపరిచినాడు శిలువ మరణము ద్వారా. కనుక ఇప్పుడు దేవునికి మానవులకు మధ్యవర్తిగా వచ్చాడు. ఇప్పుడు ఈ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన ద్వారా మనకు జరిగిన లాభం ఏంటంటే ఇప్పుడు మనము దేవుని యొక్క కుటుంబంలోనికి చేర్చబడ్డాం. అనగా ఇప్పుడు మనం క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే దేవుని కుటుంబములుగా మనల్ని చేయటానికి వచ్చాడు. దేని కొరకు వచ్చాడంటే కుటుంబముగా మనలను చేయటానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము! దేవుని కుటుంబంలో మనల్ని చేర్చినాడు. దేవుని కుటుంబంలో మనం ఇప్పుడు చేర్చబడ్డాం. మనం అంటే ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణమును, పునరుద్ధానమును, జీవమును గుర్తించారో, ఆ యొక్క అనుభవం గుండా వెళ్ళినారో, సొంత రక్షకునిగా అంగీకరించినారో వారికి మాత్రమే ఈ కుటుంబంలో చేర్చబడినటువంటి అనుభవం వారు మాత్రమే అనుభవించగలుగుతారు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నువ్వు తాత్కాలిక యాంత్రికంగా మరి ఈ లోకంలో జరిగే క్రిస్మస్ పండుగను జరుపుకోవటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? మంచిదే, ఇష్టపడొచ్చు, కాదంటలేదు. కానీ దేవుని కుటుంబంగా నువ్వు చేయబడ్డావా లేదా? దేవుని కుటుంబంగా నువ్వు చేయబడటానికి ఇష్టపడుతున్నావా లేదా? మొట్టమొదటిగా పిల్లరా, ఆయన కుటుంబంగా చేయటానికి, దేవుని కుటుంబంగా చేయటానికి మనలను ఏం చేస్తూ వచ్చాడు? తగ్గించుకున్నాడు. పరలోకం విడిచిపెట్టాడు, సింహాసనం విడిచిపెట్టాడు, మహిమను విడిచిపెట్టాడు. ఆయనకున్నటువంటి సమస్తము కూడా మరి అంతటిని విడిచిపెట్టుకొని ఈ భూమి మీదకి తాను రిక్తునిగా తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చినాడు. కనుక ప్రియులారా, మనం ఇప్పుడు చూసినట్లే 5గా మరేంటి, తను మనల్ని కుటుంబంగా, దేవుని కుటుంబంగా చేయటానికి ఈ భూమి మీదకి వచ్చాడు. తర్వాత మనం 16వ వచనం నేను చదువుతున్నాను. ఇది హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఎలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. పిల్లరా, ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా గమనించాలి. దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు, అబ్రహామును పిలుచుకున్నాడు, అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. మనందరికీ తెలిసినటువంటి సంగతే. కనుక ఇప్పుడు ఆయన దేవదూతల స్వభావము ధరించుకోలేదంట, అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. అంటే చూడండి, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం నేను చదువుతున్నానండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. కనుక ప్రియులరా, దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానమును నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువాని భూమి మీదకి పంపించాడు. ఒక మానవుడితో చేసినటువంటి వాగ్దానమును కూడా ఆయన పొల్లైన తప్పిపోడు. మన దేవుడు అలాంటి దేవుడు. మనుషులైతే మాట ఇస్తారు, తప్పిపోతారు. కానీ దేవుడు మాత్రం మాట ఇచ్చి తప్పిపోడు. ఒక మానవుడితో నిబంధన చేశాడు, వాగ్దానము చేశాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, ఆ విశ్వాసంలో అబ్రహాముకు ఉన్నటువంటి, ఇప్పుడు మనము అబ్రహాముకు కలిగి ఉన్నటువంటి విశ్వాసములో మనం ఉన్నాం కాబట్టి ఆ విశ్వాసులైనటువంటి మనందరినీ కూడా దేవుని కుటుంబంలోకి సమకూర్చినటువంటి మరి ఆ యొక్క గొప్ప పని కలిగి ఈ భూమి మీదకి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. కనుక ఒక మానవుడితో చేసినటువంటి వాగ్దానము నెరవేర్చడానికి, అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేర్చడానికే దేవుడు ఈ భూమి మీదకి తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని పంపించారు, తండ్రి అయిన దేవుడు.
కాబట్టి ఇక్కడ మనం చూస్తాం 16వ వచనం, దేవదూతల స్వభావం, ఆయన ఎంత మాత్రం కూడా ఇంకా వేరే స్వభావం ధరించుకోలేదు. ఎవరి స్వభావం ధరించుకున్నాడు అంటే అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని. కనుక అబ్రహాము సంతాన స్వభావం ఎందుకు ధరించుకున్నాడు అంటే అబ్రహాము ఏం చేసినాడు, దేవునికి విధేయత చూపించాడు, దేవుని మాట విన్నాడు, దేవునికి లోబడినాడు, దేవుని యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టినటువంటి వాడుగా ఉన్నాడు, దేవుని యొక్క సంపూర్ణ చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడుగా ఈ భూమి మీద జీవించాడు, దేవుని కొరకు జీవించాడు, దేవుడు అంతను పిలుచుకున్నాడు. కాబట్టి దేవుడు తనను అంతగా ఆశీర్వదించినాడు. ప్రియులారా, ఇక్కడే మనము ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటంటే దేవుడు ఆ దినాన అబ్రహాము పిలిచి ఏ వాగ్దానం నెరవేర్చడానికి మరి ఎంత కష్టమైనా సరే దేవుడు ఆ నెరవేర్చడానికి యేసు ప్రభువాన్ని పంపించాడు కదా. అలాగనే ఇప్పుడు దేవుడు మనకు కూడా ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన నా కొరకు కూడా మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు అనేటువంటి విశ్వాసము అనేటువంటి ఆ యొక్క విశ్వాసం నీవు కూడా ఉంచినట్లయితే, ఇప్పుడు మనం చూసాం కదా, అబ్రహామును విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. కాబట్టి నిన్ను నన్ను కూడా విడిచిపెట్టడు. ఆ పరలోకానికి, ఆ దేవుడు ఆ గొప్ప రాజ్యంలోనికి నిన్ను నన్ను చేర్చడానికి ఆయన సిద్ధంగా కానీ మనం చేయాల్సిన పనిలో అబ్రహాం ఎలాంటి విశ్వాసం ఉంచాడో అలాంటి విశ్వాసము నేను కూడా ఉంచగలిగితే, ఆయన నీ కొరకే వచ్చాడు, ఆయన నీ కొరకే మరణించాడు, ఆయన మీదకి రావాల్సి వచ్చింది, ఆయన యొక్క రక్తాన్ని చెందించవలసి వచ్చింది, ఆయన మరణించవలసి వచ్చింది, ఇదంతా కూడా నీ కొరకని నువ్వు గుర్తించినట్లయితే, అబ్రహామును విడిచిపెట్టలేదు కాబట్టి నిన్ను కూడా విడిచిపెట్టాడు. నీవు కూడా ఆయన రాజ్యంలో ఉండబోతున్నావు. ఇంకంతే గ్యారంటీ. ఇంకా వేరే గ్యారంటీ ఇంకా చూపించాలంటే ఇంకా చూడండి, ఇంతకంటే శ్రేష్టమైన గ్యారంటీకి మనం చూపించలేం. కాబట్టి సోదరా, ఎలాంటి మరి చూడండి, ఈ లోకంలో మనం కొన్ని విషయాల్లో మనం గ్యారంటీ ఇవ్వలేం, కానీ దేవుడు గ్యారంటీ ఇవ్వటానికి వచ్చాడు. ఏంటి గ్యారంటీ? నీ ఆత్మను రక్షించటానికి. విశ్వాసం ఉంచావు కదా, నిన్ను కూడా పరలోక రాజ్యంలో ఉండటానికి ఆయన గ్యారంటీ ఇవ్వటానికే మీదకి వచ్చాడు. కనుక ప్రియులారా, ఆయన యందు మనం విశ్వాసం ఉంచుదాం. ఏదో నామకార్థంగా భక్తి, నామకార్థంగా యాంత్రికంగా వచ్చిపోయేది, తర్వాత ఏదో మరి జరిగించాలి కాబట్టి జరిగిస్తున్నాము, ఇటువంటి విషయాలకు మనం దూరంగా ఉందాం. ప్రభువులో సంపూర్ణ తన యొక్క ఆత్మను కలిగినటువంటి వారంగా ఈ భూమి మీద జీవిద్దాం. అబ్రహాము జీవించాడు ఆ విధంగా, దేవుని మాటకు విధేయత చూపించాడు, లోబడ్డాడు, కనుక నమ్మకంగా వెంబడించాడు, తన మరణం వరకు. ఇది నాన్న నిన్ను కూడా రీతిగా దేవుడు మరి ఉంచాలని కోరుతా ఉన్నాడు. కనుక పిల్లలు, ఇంకా మనము కిందికి వస్తాం. 17వ వచనం నేను చదువుతున్నాను. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము. కాబట్టి ఆయన వచ్చినటువంటి ఉద్దేశం, ఇంకొక ఉద్దేశం ఏంటంటే ఆయన ప్రధాన యాజకుడిగా ఉండటానికి వచ్చాడు. ఈ ప్రధాన యాజకుడిగా ఎందుకు ఉండాల్సి వచ్చింది? యాజకుడు చేసేటువంటి పని ఏంటి అనేది మనం గుర్తించినట్లయితే ఆయన యాజకుడిగా కూడా ఎందుకు రావాల్సి వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. యాజకుడు ఏం చేస్తాడు అనంటే, ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు తన కొరకు బలులు అర్పించేటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు యాజకుడు కూడా పాపం చేయొచ్చు, యాజకుడు కూడా పడిపోవచ్చు, కానీ ఈయన ప్రధాన యాజకుడు కనుక ఒక్కసారి మనందరి కొరకై ఆయన ఏం చేస్తా వచ్చాడు. నేను చదువుతానండి, హెబ్రీయులకు రాసిన అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. కాబట్టి ఈ ఎందుకు సరిపోయిన వాడంటే, ఈయన పవిత్రుడు, ఈయన నిర్దోషి, ఈయన నిష్కల్మషుడు, ప్రత్యేక లేదు కాబట్టి, ఆయనలో పాపం లేదు కాబట్టి ఆయన అర్హుడు శిలువ మరణానికి అప్పగించుకోవటానికి, ఆయన ప్రధాన యాజకుడిగా ఉండటానికి వచ్చినాడు. అనగా ఒక్కసారి బలైపోతూ వచ్చాడు, ఒక్కసారి మనందరి కొరకు ఆయన ఏం చేస్తూ వచ్చాడంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము నేను చదువుతున్నానండి. 12వ వచనం 13వ వచనం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. కాబట్టి ఒక్కసారే తను మరణించినాడు. ఇప్పుడు ఈ యొక్క రక్తము ఎవరెవరి కొరకు చిందించాడు అనేది కూడా మనం ఆలోచన చేస్తే, ప్రియమైనటువంటి సోదరుడా, ఈ దినము పుట్టినటువంటి వారి వరకే కాదు, ఇంకా రేపటి దినాన పోయేటువంటి వారి కొరకు,
తిరిగి ఆయన రెండవ రాకడ ఈ భూమి మీదకి రాబోతున్నాడు చూసారా? ఆ దినము వరకు ఎందరైతే పుడతారో ఈ భూమి మీద వారందరి కొరకు ఒకే ఒక్కసారి ఆయన రక్తాన్ని చిందించేశాడు. కాబట్టి ఆయన రక్తం అంత విలువైనది. ఈ దినాన నీకు నాకు మనకు మాత్రమే కాదు, ఆయన రెండవ రాకడ వరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రెండవ రాకడ కొరకు అది ఎప్పుడైనా కావచ్చు, 1 సంవత్సరమే కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, పోనీ 100 సంవత్సరాలు అనుకుందాం మాటకు. అప్పటి వరకు ఎంతమంది అయితే ఈ భూమి మీద పుడతారో, ప్రతి సెకండ్కు 5గురు పుడుతున్నారు కనుక ప్రతి రోజుకు కొన్ని లక్షల మంది, 3 లక్షల మంది చిల్లర వస్తారు. కాబట్టి అంతమంది కొరకు అనగా ఆయన రాకడ వరకు కూడా మరి అది 100 సంవత్సరాలను కావచ్చు అని చెప్పినాను కదా. అప్పటి వరకు కూడా ఎంతమంది అయితే పుట్టబోతున్నారో వారందరి కొరకు కూడా ఆయన ఒకేసారి రక్తాన్ని చిందించాడు. కనుక ప్రియులారా, ఎంత గొప్ప ధన్యత చూడండి, ఎంత గొప్ప ఆధిక్యత. కాబట్టి ఆయన ఒకసారి మనందరి కొరకు రక్తాన్ని చిందించడానికి ప్రధాన యాజకుడిగా ఈ భూమి మీదకి వచ్చున్నాడు. నీ గుర్తించినావా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి? ఈ ప్రధాన యాజకుడు చేసినటువంటి పనిని, త్యాగమును నీవు గుర్తించావా? గుర్తించినట్లయితే నీకు ప్రతి దినము కూడా క్రిస్మసే. ప్రతి దినము కూడా నువ్వు దేవునిలో ఆనందించగలుగుతావు. ప్రతి దినము దేవునిలో నువ్వు సంతోషించగలుగుతావు. దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించగలుగుతావు. ప్రతి దినము కూడా ఆయన ఇచ్చేటువంటి రక్షణ, ఆనందం అంత గొప్పది. కనుక ప్రియులారా, ఏదో ఒకరోజు జరుపుకునేటువంటి క్రిస్మస్ కొరకు నువ్వు పరిగెత్తబాక. ప్రతి దినము నువ్వు వీలైతే ప్రతి దినము కూడా మరి జరుపుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. జరుపుకోవటం అంటే ఏంటి? ఆయన ఆరాధించడం. క్రిస్మస్ అంటే దేవుని ఆరాధించడం, క్రీస్తుని ఆరాధించడం, ఆయన నీకు చేసిన మేలులను నువ్వు తెలియజేస్తూ నువ్వు ఆరాధించడమే. కాబట్టి ప్రియులారా, ఆ ఒక్కరోజు నువ్వు ఆరాధించేది ప్రతి దినం కూడా నువ్వు ఆరాధించాలి. నీ కొరకు మరి నిన్న ఇంతవరకు కూడా సజీవ లెక్కలు ఉంచాడు. ఎంతో మంది నశించిపోయారు. ఇప్పటికే ఉపద్రవాలు, తెగుళ్ళు, రకరకాలైనటువంటి సమస్యలు, రకరకాల బాధలు భూమి మీద చాలా ఉంటూ ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో మనల్ని కాపాడినాడు, భద్రపరిచాడు. కనుక ప్రియులారా, మరి తన యొక్క ఉద్దేశమును మనం గుర్తిస్తాం. ఆయన రక్తాన్ని చెందించి ప్రధాన యాజకుడిగా ఉండటానికి ఆయన వచ్చినాడు. ఇక మనం చూస్తాము హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం నేను చదువుతున్నాను. చివరిగా 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ప్రియులారా, ఆయన సహాయము చేయగలవాడుగా ఉండటానికి వచ్చాడు. ఎవరికి సహాయము? ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో, ఎందరైతే ఆయన సొంత రక్షకునిగా అంగీకరించారో, వారి యొక్క శ్రమలు కూడా, వారి యొక్క శోధనలు కూడా, మరి వాటన్నిటిని కూడా భరించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. అసలు నువ్వు చేసేటువంటి పని చాలా కొద్దిదే. ఓన్లీ నువ్వు చేయాల్సిన ఒకటే, యేసు ప్రభు నీ కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. కనుక ఆయన మరి నీ కొరకు చేసినటువంటి ఆ శిలువ త్యాగం నువ్వు గుర్తించి, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను కూడా నీ బిడ్డగా చేసుకున్నావు, నీకు వందనాలు, నీలో నేను విశ్వాసం ఉంచుతున్నాను, ఆ రాజ్యం కొరకు నన్ను సిద్ధపరుస్తున్నావు, నీకు వందనాలు. ఈ యొక్క విశ్వాసం. అసలు మనం చేసేదల్లా ఒకటే. మళ్ళీ మనం అనుకుంటాం, నేను ఏదో దేవుని కొరకు అది చేశాను, ఇది చేశాను. నువ్వు చేసిందల్లా ఒకటే. ఏం చేసావంటే నువ్వు విశ్వాసం ఉంచావు అంతే. నీకు శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, వేదనలు వచ్చినాయి, నేను శోధించబడ్డాను. పిల్లరా, మనం మర్చిపోతూ ఉంటాం, నీ శ్రమల్లో దేవుడు నీకు సహాయము చేయటానికి వచ్చాడు. నువ్వు శోధనలో ఉన్నప్పుడు ఆ శోధనలో కూడా నీకు సహాయం చేయటానికి నీ ఎమ్మటే ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా, ఇంకా ముందు కూడా ఉండబోతున్నాడు. దానికే మనం అనుకుంటాం, నేను దేవుని కొరకు ఎంతో శ్రమ పడ్డాను, నేను దేవుని కొరకు ఎంతో శోధించబడ్డాను, నేను దేవుని కొరకు ఎంత ప్రయాసపడుతున్నాను. అసలు మనం చేసే ప్రయాసం ఎంత అండి? మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, నా మట్టుకు నేనైతే అనుకుంటాను, నిజంగా నేను అనుకుంటాను, అసలు నేను దేవుని కొరకు ఏం చేస్తున్నాను? ఏమీ చేయడం లేదు. నేను శ్రమ పడుతున్నానా? ఏం శ్రమ పడుతున్నాను? ఏమీ శ్రమ పట్టలే. నా మట్టుకు నేనైతే అనుకుంటా, పరీక్షించుకుంటాను చాలా సందర్భాలు. కనుక ప్రియులారా, మనం దేవుని కొరకు ఏం చేశాం? అది ఇప్పుడు మనకు ప్రశ్న. నువ్వేం శ్రమ పొందుతున్నావు? నేను ఏదో శ్రమ పడ్డాను, ఏదో నేను శోధించబడ్డాను, ఏదో నేను దేవుని కొరకు ఎంత కార్యం చేశాను. చేసి ఉండొచ్చు, కాలేదు, చేసి ఉండొచ్చు, కాదంటలేదు. కానీ వీటన్నిటిలో కూడా నీకు దేవుడు సహాయంగా ఉన్నాడు. ఉంటేనే నువ్వు చేశావు, ఉంటేనే నువ్వు శోధించబడి వాటిలో నిలబడ్డావు, ఉంటేనే ఆ శ్రమల్లో కూడా నువ్వు నిలబడగలిగినావు. అంటే మన దేవుడు, ఇక్కడ మనం బాగా అర్థం చేసుకుంటే,
నువ్వు శ్రమ పడుతున్నప్పుడు నీతోటి ఉన్నాడంట ఆయన. నువ్వు శోధించబడుతున్నప్పుడు నీతోటి ఉన్నాడు ఆయన. ఇటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఇది నిజమైనటువంటి నువ్వు నిజంగా ప్రభువుని అంగీకరించినట్లయితే, సొంత రక్షకుని అంగీకరించినట్లయితే, అది దాంట్లో ఉంటుంది ఆనందము. ఏదో కొత్త బట్టలు వేసుకుంటావు, కొత్త బట్టలు ఎన్ని రోజులు ఉంటాయి? అవి మాసిపోతాయి, నిజంగా మాసిపోతాయి. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను వేసుకునేది 3 సొక్కాలు 3 ప్యాంట్లే. నేను ఇప్పుడు చెప్తున్నాను వాస్తవంగా. ఎంతకాలం ఉన్నా అవి చిరిగిపోతాయి. వాటి కొరకు ఎందుకు ప్రయాసపడతాం? ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం? బట్టల్లో సంతోషం ఉందనుకుంటున్నావా? దేవుడిచ్చినటువంటి వాక్యంలో సంతోషం ఉంది. దేవుడిచ్చినటువంటి రక్షణలో సంతోషం ఉంది. ప్రియమైనటువంటి సహోదరుడు, ఏదో దావతులు చేసుకొని, ఫంక్షన్లు చేసుకొని, ఆ దినాన మన వాళ్ళని వీళ్ళని పిలుచుకొని చేసుకోవచ్చు, కాదంటలేదు. నేను మిమ్మల్ని ఏం తప్పు పట్టడం లేదు. కానీ అందులో ఉన్నటువంటి ఇంకా నిజమైనటువంటి ఆనందం నీవు అనుభవించడానికి నీ దృష్టిని నేను కొంచెము వాక్యంలోనికి నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాను అంతే. అవన్నీ తప్పు అని నేను అనడం లేదు. నాకులాగేదో 3 ప్యాంట్లు 3 సొక్కాలు వేసుకుని ఉండండి అని నేను అనటం లేదు. నాకు అందులో సంతోషం ఉంది కాబట్టి నేను ఇందులో ఉంటున్నాను. కాబట్టి మిమ్మల్ని అందులో ఉండండి అని దయచేసి తప్ప అనుకోవద్దు. ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, వస్త్రాలు కలిగి ఉండటం మంచిదే. కానీ ఆ వస్త్రాలతో నువ్వు సంతోషిస్తున్నావు చూసావా? దానికంటే ఎక్కువగా దేవుడిచ్చినటువంటి రక్షణ వస్త్రాల చేత నువ్వు సంతోషిస్తే, ఆనందిస్తే, నువ్వు అది నిజమైనటువంటి ఆనందం ఉంటుంది. అలాగనే ఆ రోజు ఏదో మనము మంచి మంచి ఆహార పదార్థాలు మనం పూజిస్తాం. కానీ దేవుడిచ్చేటువంటి వాక్యం ఉంది చూసా, ప్రతిదినము కూడా పూజిస్తే ఇది శ్రేష్టమైన ఆహారము. కనుక ప్రియులారా, దీన్ని మనం కలిగి ఉందాం. ఏది కలిగి ఉండాలో దాన్ని మనం కలిగి ఉందాం. కనుక దాని ద్వారా మనం ఆత్మీయంగా ఎదగగలుగుతాం. కనుక ప్రియులారా, ఈ దినాల్లో చూస్తూ ఉంటాం, రకరకాలైనటువంటి అడవుళ్ళు కనపడుతున్నాయి. ప్రీ క్రిస్మస్ అని, గ్రాండ్ క్రిస్మస్ అని. వీటన్నిటిలో ఒకటే ఉద్దేశం కలిగి వీళ్ళందరూ దైవ సేవకులు ప్రయాసపడుతున్నారు. ఏంటంటే, ప్రీ క్రిస్మస్ అని చెప్పటం ద్వారా, గ్రాండ్ క్రిస్మస్ అని చెప్పటం ద్వారా కొంతమందిని మనము ఇన్వైట్ చేసి వాళ్ళకి సువార్త తప్పించి అందులో ఇంకా ఏది లేదు. కనుక నేను కూడా ఆ భారం మనం కలిగి ఉండాలి. క్రిస్మస్ అనుకుంటున్నాం, అందరిని పిలుచుకుందాం, 10 మందిని పిలుచుకుందాం, రక్షణ లేనటువంటి వారిని పిలుచుకుందాం, వారికి దేవుని ప్రేమను మనం తెలియజేద్దాం. అప్పుడే దేవుడు వారిని రక్షించినప్పుడు అది నిజమైనటువంటి క్రిస్మస్ గా ఉంటూ ఉంటుంది. కనుక పిల్లారా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మరి కొన్ని తలంపులతో దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనేటువంటి ఉద్దేశాన్ని మనం మొట్టమొదటిగా గుర్తించినట్లయితే అదే నిజమైనటువంటి క్రిస్మస్ గా ఉంటుంది. ఏదో పేరు పెట్టుకొని, క్రైస్తవ పేరు పెట్టుకొని దేవుని నామమును అవమానపరచవద్దు. దేవుని నామకు అవమానకరంగా జీవిస్తూ ఉంటాం. కనుక ప్రియులారా, అంతేకాకుండా నిజమైనటువంటి క్రిస్మస్ ను మనం అనుభవించడానికి ప్రభు మనందరికి కూడా సహాయము చేయనుగాక. అతిగా ప్రభు మనకి కృప చూపించను గాక. ముందున్నటువంటి సమయం మనం ప్రార్థనలు గడుపుతాం. ప్రైజ్ లార్డ్.